Hello everyone, welcome to AKS IAS Academy Daily Current Affairs. So ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ అందరికీ తెలిసిందే, హ్యాండ్ ఇన్ హ్యాండ్ 2007 జాయింట్ మిలిటరీ యాంటీ టెర్రరిజం ట్రైనింగ్ ఇది ఇండియా అండ్ చైనా కలిపి చేస్తాయి. సో ఈరోజు టాపిక్ వెరీ స్మాల్ టాపిక్, సండే కదా మీకోసం. సో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్, సో గాలి కాలుష్యం. సో దీనికి సంబంధించి 2024కి ఒక ఐక్యూ ఎయిర్ అనేటటువంటి ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఆబ్వియస్గా ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ అంటే ఆ సంస్థ రిపోర్ట్ ఇవ్వకపోయినా కూడా మనకు తెలుస్తుంది ఎంత అద్భుతంగా ఎయిర్ క్వాలిటీ ఉంటుంది అనేది. అండ్ జనరల్గా మనము లైఫ్ గురించి మాట్లాడేటప్పుడు ఎయిర్, వాటర్, ఫుడ్ ఇవి మాట్లాడతాం కదా, అందులో ఫ్రీగా వచ్చేది ఎయిరే. ఫ్రీగా వచ్చింది ఏదైనా కూడా చాలా ఈజీగా పొల్యూట్ చేస్తారు హ్యూమన్స్. సో అందులో ఇండియన్స్ ఇంకా ముందు ఉంటాం. సో అది ఈ రిపోర్ట్ చెప్పక్కర్లేదు, సాధారణంగానే మనకు తెలుసు. అండ్ యూ లుక్ ఎట్ అవుట్ సైడ్ మనం ఎయిర్ క్వాలిటీని ఎంత పొల్యూట్ చేస్తున్నాము అనేది. సో దీనికి సంబంధించి ఇప్పుడు భారతదేశం 5వ స్థానంలో ఉంది. అంటే మనకన్నా పైన ఉన్న దేశాలు ఒక 4 దేశాలు ఉన్నాయి. ఒకటే హ్యాపీనెస్ ఏంటంటే అందులో పాకిస్తాన్ ఉంది. సో మన దగ్గర ఎయిర్ క్వాలిటీ బాగపోయినా పర్వాలేదు, మన ముందు పాకిస్తాన్ ఉంది కాబట్టి హ్యాపీ ఫీల్ అవుతారు మన వాళ్ళు. సో ఇందులోనే భాగంగా కనుక మీరు చూస్తే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ స్విస్ కంపెనీ ఒకటి ఐక్యూ ఎయిర్ అనే సంస్థ రిలీజ్ చేసింది. ఇండియాలో కూడా మనము ఇంటర్నల్గా మన కొన్ని రాష్ట్రాలు సిటీస్కి సంబంధించి ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని కూడా రిలీజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇండియా ఈ పర్టికులర్ రిపోర్ట్ స్విస్ కంపెనీ ఇచ్చిన ఐక్యూ ఎయిర్ రిపోర్ట్ ప్రకారం 5th మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అంటే ప్రపంచంలోనే 5వ గాలి కాలుష్యం కలిగినటువంటి దేశం. అయితే ముందుగా ఎయిర్ పొల్యూషన్ గురించి చూస్తే అసలు ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, అంటే గాలి కాలుష్యం అంటే ఏంటి. సో ఉన్నటువంటి ఈ బ్రీతబుల్ ఎయిర్ ఏదైతే ఉంటుందో అట్మాస్ఫియర్, మీరు సాధారణంగా భూమిని తీసుకుంటే సో భూమి చుట్టూ అట్మాస్ఫియర్ ఫామ్ అయి ఉంటుంది. 32 కిలోమీటర్స్ ఆన్ అండ్ యావరేజ్గా మనం చూసుకుంటే 32 కిలోమీటర్స్ వరకే మనకి అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఇందులో ఒక 21% వరకు ఆక్సిజన్ ఉంటుంది, దానివల్లనే మనం బ్రతుకుతున్నాం. అయితే ఈ లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఇతర గ్యాసెస్ ఎప్పుడైతే మనకి ఇంబ్యాలెన్స్ వస్తుందో సో దాన్ని కూడా ఎయిర్ పొల్యూషన్ అని అంటారు. కాకపోతే దాన్ని ఇంకో బెటర్ వర్డ్తో పిలుస్తారు, అట్మాస్ఫిరిక్ పొల్యూషన్, ఇట్లాంటి వాటితో ఇంబ్యాలెన్స్, గ్లోబల్ వార్మింగ్, అది మళ్ళీ వేరే కథ. బట్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటంటే మనం బ్రీతబుల్ ఎయిర్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఈ బ్రీతబుల్ ఎయిర్లో కనుక కంటామినేషన్ జరిగితే, అంటే మనం పీల్చుకునే గాలిలో కనుక కంటామినేషన్ జరిగితే దాన్ని ఎయిర్ పొల్యూషన్ అని అంటాం. కంటామినేషన్ ఎలా జరుగుతుంది, కెమికల్స్ వల్ల జరుగుతుంది, ఫిజికల్ ఆర్ బయలాజికల్ ఏజెంట్స్ వల్ల జరుగుతుంది. సో ఇది న్యాచురల్ కంపోజిషన్ ఆఫ్ ద ఎయిర్ ఏదైతే ఉందో దాన్ని మారుస్తుంది. అంటే మొత్తంగా ఎయిర్లో ఏదో ఇంత హైడ్రోజను, ఇంత ఆక్సిజను, ఇంత కార్బన్ డైఆక్సైడ్, ఇంత ఆర్గాన్, ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఈ కంపోజిషన్స్ మారినాయనుకోండి, దాన్నే ఎయిర్ పొల్యూషన్ అని అంటాం. ఇది ఎందుకు మారుతుంది అంటే బేసికల్గా ప్రపంచంలో ఈ భూమి పైన మనిషి టెక్నాలజీ అనే పేరుతో కొత్త విషయాలను సృష్టిస్తున్నాడు. అందులో సృష్టించిన ఒక గొప్ప విషయం ఏంటి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్. దాని ఆధారంగానే మనకి వెహికల్స్ వచ్చాయి. ఈ వెహికల్స్ ఎలా నడుస్తాయి, ఫాజిల్ ఫ్యూయల్స్ హెల్ప్తో నడుస్తాయి. అంటే ఏంటి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఇలాంటి వాటితో. సో వీటి కారణంగా మనకి ఎగ్జాస్ట్లోంచి గ్యాసెస్ బయటకు వస్తాయి. సో కంబషన్ కానీ, వెహికల్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఫైర్స్ కానీ, వీటి వల్ల డిఫరెంట్ గ్యాసెస్ బయటకు వస్తాయి. అన్ఫార్చునేట్లీ ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ అవ్వడం వల్ల, ఫైర్స్ అనేటటువంటివి రావడం వల్ల ఎక్కువగా మనకు వచ్చేటటువంటి గ్యాస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ద రిలేటెడ్ గ్యాసెస్ అనమాట. రిలేటెడ్ గ్యాసెస్ అంటే ఏవైతే వాతావరణాన్ని ఇబ్బంది పెడతాయో ఆ రిలేటెడ్ గ్యాసెస్. సో ఎప్పుడైతే వీటి తాలూకా కంపోజిషన్ పెరిగిందో మనకి వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. ఉదాహరణకి CO2 పెరిగింది అనుకోండి, మీకు ఎండ తక్కువగా ఉన్నా కూడా వేడి ఎక్కువ అనిపిస్తుంది. మీకు చూడండి, హైదరాబాద్ ఉంది, మీకు ఇదే సమ్మర్లో 35 degrees హైదరాబాద్లో ఉందనుకోండి కరెంట్ టెంపరేచర్. మీరు అదే బయటకు వెళ్ళి లోకల్ ఏరియాస్లో చూడండి, అక్కడ 35 degrees టెంపరేచరే ఉంటుంది. కానీ హీట్ ఫీలింగ్ మాత్రం 35 degrees ఉన్నటువంటి హైదరాబాద్లో ఇంకొక 5 degrees అదనంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ ఎందుకంటే పొల్యూషన్ ఎఫెక్టు, ఎక్కువగా కాంక్రీట్ కట్టడాలు, అలాగే ఎక్కువగా ఎయిర్ ట్రాప్ అయిపోవడం, దీన్ని హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని అంటారు. సో ఇలాంటి వాటి వల్ల మీకు ఎక్కువగా కనిపిస్తుంది. అదే మీరు బయట ఉన్నటువంటి హైదరాబాద్కి కొంచెం దూరంగా ఉన్నటువంటి పల్లెటూరులోకి వెళ్ళండి, మీకు 35 degrees అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ చెట్లు ఉంటాయి, మట్టి ఉంటుంది. సో వీటి కారణంగా. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో మనకి కొన్ని కీ పొల్యూటెంట్స్ ఉంటాయి. ధూళి కణాలు అని అంటాం కదా, వాటిని పర్టిక్యులేట్ మ్యాటర్ అని అంటారు ఆ భాషలో. కార్బన్ మోనాక్సైడ్, సో ఇది కూడా వెహికల్స్లో ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ అవడం వల్ల వస్తుంది. అలాగే ఓజోన్, అదేం సార్ ఓజోన్ మంచిదే కదా అని అనుకోవచ్చు. ఓజోన్ పైన స్ట్రాటోస్ఫియర్లో ఉంటే మంచిది, గ్రౌండ్లో ఉంటే చెడ్డది. అలాగే నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా ఉంటాయి పొల్యూటెంట్స్.
అయితే హెల్త్ ఇంపాక్ట్స్ ఏమొస్తాయి మనకి, సాధారణంగా గాలి తేడా రావడం వల్ల రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి. సో గాలి పొల్యూషన్ ఉంటుంది కదా, గాలి కాలుష్యం అనేటటువంటిది ఎయిడ్స్ కన్నా డేంజర్. ఎందుకంటే సాధారణంగా వేరే రోగాలు వస్తే వెంటనే పోతారు, ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే పోరు. అది లంగ్స్ని స్లోగా డిఫెక్ట్ చేసి ఏ 30 ఏళ్ళకో చంపుతుంది మనిషిని. సో ఇలా రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి. ఈ మధ్యకాలంలో మనకి ఢిల్లీలో పెరుగుతున్నటువంటి గాలి కాలుష్యం వల్ల ఢిల్లీలో బ్రతికేటటువంటి వ్యక్తులకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 11.9 ఇయర్స్ తగ్గింది. అంటే 100 సంవత్సరాలు బతికేవాడు 88కే చచ్చిపోతాడు ఢిల్లీలో బికాస్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్. సో అంత ఎఫెక్ట్ ఉంటుంది, లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్స్ ఉంటాయి దీనివల్ల. సో కాబట్టి ఇక్కడ హెల్త్ ఇంపాక్ట్స్ రెస్పిరేటరీ డిసీజెస్, అలాగే మోర్టాలిటీ రేట్స్, చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఎవరు చనిపోతారు? సో ఎవరైతే ఈ పర్టికులర్ ఎయిర్ నుంచి ఎక్కువగా కాపాడుకోలేకుండా ఎక్కువగా ఈ గాలిని పీల్చుకుంటారో వాళ్ళు పోతారు, అంటే సామాన్యులు. మరి డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎయిర్ ఫిల్టర్స్ పెట్టుకుంటారు, ఏసీలు పెట్టుకుంటారు ఇళ్లలో. సో దెన్ దే కెన్ క్యాచ్ అప్ సమ్ గుడ్ ఎయిర్. అలాగే గ్లోబల్ ఇంపాక్ట్, WHO ఏం చెప్తుందంటే 99% ఆఫ్ ద గ్లోబల్ పొల్యూషన్, గ్లోబల్ పాపులేషన్ పొల్యూటెడ్ ఎయిర్నే పీల్చుకుంటుంది. అంటే ప్రపంచంలో 99% జనాభా కాలుష్యంతో నిండినటువంటి గాలినే పీల్చుకుంటుంది. ఇది అమెరికా, జపాన్ అతీతం ఏం కాదు, అన్ని దేశాల్లో ఉంది. కాకపోతే మోతాదు పెరుగుతుందంటే, అంటే మన దేశంలో మరీ దారుణంగా ఉంటే వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఎఫెక్టెడ్ రీజియన్స్ ఎక్కువగా ఏముంటున్నాయంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్ రీజియన్స్ ఉంటాయి. ఎందుకు లో అండ్ మిడిల్ ఇన్కమ్ రీజియన్స్ ఉంటాయంటే వీళ్ళు ఎక్కువగా డబ్బుల్ని ఖర్చు పెట్టలేరు, అలాగే వీళ్ళ దగ్గర ఎక్కువ టెక్నాలజీ ఉండదు. కాబట్టి వీళ్ళు పాతకాలపు పద్ధతులు, అంటే కట్టెల పొలాలతో వంట చేయడాలు, లేదంటే ఎక్కువగా డీజిల్ ఇంజిన్స్ని వాడాలు, ఎక్కువ ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడాలు, ఇట్లాంటివి చేస్తారు. మీరు అమెరికా చూడండి, మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్తో నిండుతుంది. సో వాళ్ళు కొంచెం సంపన్నులు కాబట్టి దే కెన్ మూవ్ ఆన్ టు దీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఇది మనకి ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి. ఇండియా సిచ్యువేషన్ ఏముందంటే పర్టికులర్ మ్యాటర్ 2.5, అంటే ధూళి కణాలు డయామీటర్ తీసుకుంటారు. ఆ 2.5 ఉన్న చిన్న చిన్న ధూళి కణాలు ఏవైతే ఉన్నాయో వీటి కారణంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 5.2 ఇయర్స్ తగ్గుతుందంట. అలాగే 1.5 మిలియన్ డెత్స్ లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ స్టడీ ప్రకారం 2009 నుంచి 2019 మధ్య ఈ ఎయిర్ పొల్యూషన్ కారణంగా భారతదేశంలో 15 లక్షల మంది చచ్చిపోయారు. అలాగే మీరు 15 లక్షల మంది చచ్చిపోయారు అని అన్నప్పుడు మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటో తెలుసా, ఇది కోవిడ్ కన్నా ఎక్కువ నెంబర్. కోవిడ్లో చచ్చిపోయింది 5 లక్షలే, దానికి చాలా హడావిడి జరిగింది ప్రపంచం అంతా. కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్ వల్ల భారతదేశంలో గత 10 సంవత్సరాల్లో చనిపోయింది 15 లక్షల మంది. మీరు చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. కాకపోతే కోవిడ్లో వెంటనే చనిపోయారు కాబట్టి ఇన్స్టెంట్గా మనకు బాగా భయం వేసింది. ఇది ఎప్పుడుకో చచ్చిపోతున్నారు కాబట్టి దీన్ని లెక్క చేయట్లేదు, అంతే కదా. బట్ డెత్ ఈజ్ డెత్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో రెగ్యులేటరీ WHO ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్ అని కొన్ని రిలీజ్ చేసింది. ఇదేంటంటే గవర్నమెంట్స్ రెడ్యూస్ పొల్యూషన్ అండ్ ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ప్రపంచ దేశాలు కొన్ని స్టాండర్డ్స్ పాటించాలి, పబ్లిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి. ఇవి ఉంటాయి స్టాండర్డ్స్. అంటే ఎయిర్ క్వాలిటీ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం ఎంత ఉండాలి. రికమెండెడ్ 2021 ఎయిర్ క్వాలిటీ హెల్త్ ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ కంపేర్ టు 2005 ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్. 2005-2021లో ఇది మార్చారనమాట. సో పర్టికులర్ మ్యాటర్ 2.5 ఎంత ఉండాలి, సంవత్సరంలో అయితే మీకు 5 ఉండాలి, 24 అవర్స్లో అయితే 15 ఉండాలి. సో దాని తర్వాత PM10 పర్టికులర్ మ్యాటర్ 10 ఉన్న ధూళి కణాలు 1545 ఉండొచ్చు. 2021లో మార్చారు. దీనిపైన ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాడు UPSCలో. అలాగే ఓజోన్ అయితే పీక్ సీజన్లో 2005 ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్లో 0 ఉండాలి, 2021లో 16 ఉండొచ్చు ఓజోను. ఈ పర్టికులర్ రేషియోకి సంబంధించి 8 అవర్స్లో 100 ఉండొచ్చు, యాన్యువల్గా 10 ఉండొచ్చు. SO2 CO2 దాని లెవెల్స్ ఇచ్చాడు. సో సాధారణంగా ఇవి మెయిన్స్లో ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇది అడిగేసాడు కాబట్టి ఇప్పుడు ప్రిలిమ్స్లో కూడా అడగచ్చు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈ పర్టికులర్ కాలం మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడగడానికి. అలాగే ఎయిర్ పొల్యూటెంట్స్ గురించి కనుక మనం చూస్తే సెపరేట్గా సల్ఫర్ డయాక్సైడ్, ఇది ఫాజిల్ ఫ్యూయల్స్ లైక్ ఆయిల్ అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ అలాగే బొగ్గు కానీ న్యాచురల్ గ్యాస్ కానీ దీన్ని మండించడం వల్ల వస్తుంది. దీంతో వచ్చిన పెద్ద ముప్పు ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్ బయటకు వచ్చిన తర్వాత గాలిలో ఉండిపోతుంది. ఇది ఎప్పుడైతే వర్షంతో కలుస్తుందో దానివల్ల యాసిడ్ రైన్స్ పడతాయి. యాసిడ్ రైన్స్ పడతాయి అంటే మన మీద పడిపోయి యాసిడ్ కాలిపోతుందని కాదు. యాసిడ్ రైన్స్ పడతాయంటే ఆ యాసిడ్ రైన్స్ మనుషుల మీద పెద్ద ఎఫెక్ట్ చూపించకపోవచ్చేమో కానీ చెట్లు కట్టడాలు ఇలాంటి వాటిపైన చాలా ప్రభావం ఉంటుంది. ఈ మధ్యకాలంలో తాజ్మహల్ కొంచెం కలర్ మారుతుంది. అంటే ఎవడో వచ్చి కలర్ వేయడు కదా, ఎందుకు మారుతుంది కలర్ అంటే ఈ యాసిడ్ రైన్స్ వల్ల కలర్ మారుతుంది. సో అలాగే ఓజోన్, ఇది సెకండరీ పొల్యూటెంట్ ఫార్మ్డ్ ఫ్రమ్ NO2. ఇదేంటంటే బేసికల్గా
ఓజోన్ బాగా కింద ఉందనుకోండి, మీకు తెలిసిపోతుంది ఓజోన్ ఉన్నప్పుడు బాగా పొగమంచు వస్తుంది గ్రౌండ్ లెవెల్లో. మీరు ఎప్పుడైనా గమనిస్తే బాగా చలికాలంలో సన్ వచ్చే టైంకి తెల్లవారేటటువంటి టైంలో మీరు చూస్తే బాగా పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉంటుంది. దట్స్ ఓజోన్ చాలా సందర్భాల్లో. దీనివల్ల ఐస్ చాలా ఇరిటేషన్ అవుతాయి, కళ్ళు మండుతాయి. అలాగే రెస్పిరేటరీ మెంబ్రెయిన్స్, ఆస్మా అటాక్స్ ఎక్కువ అవుతాయి ఈ ఓజోన్ వల్ల. సో ఎవరైనా కొంచెం సైనస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. అలాగే నైట్రోజన్ డయాక్సైడ్ NO2 ఇది కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీ, అలాగే ఎనర్జీ ప్రొడక్షన్ సెక్టర్ నుంచి వస్తుంది. ఇది ఓజోన్ పర్టికులేట్ మ్యాటర్ ఫార్మేషన్కి వస్తుంది. దీనివల్ల లంగ్ డిసీజెస్ పెరుగుతాయి. అలాగే అమోనియా మోస్ట్ డేంజరస్ గ్యాస్ ఇది. సో ఇది మెటబాలిజం ఆఫ్ ఎమినో యాసిడ్స్ అలాగే అదర్ కాంపోనెంట్స్ నుంచి వస్తుంది. ఇదేంటంటే ఇమీడియట్గా బర్నింగ్ ఆఫ్ ఐస్, నోస్, థ్రోట్, రెస్పిరేటరీ ట్రాక్ట్ డిసీజెస్, బ్లైండ్నెస్, కొన్నిసార్లు లంగ్ డిసీజెస్ కూడా వస్తాయి. అలాగే మనకి కార్బన్ మోనాక్సైడ్ ఇది కూడా వెహికల్స్ నుంచి వస్తుంది. అంటే మనకు ఉన్నటువంటి కార్బన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ కార్బన్ మెటీరియల్ పూర్తిగా మండకుండా హాఫే మండడం వల్ల, మీకు సింపుల్గా చెప్తాను, డీజిల్ వెహికల్ ఆన్ చేయగానే వెనక నుంచి పొగ వస్తుంది మీకు నల్లగా, అదే కార్బన్ మోనాక్సైడ్. సో దీనివల్ల ఇది కనుక మనం పీల్చుకుంటే మైండ్ చాలా కన్ఫ్యూజన్కి గురవుతుంది, నీరసం వస్తుంది, ఫ్యాటిగ్ వస్తుంది, డిజీనెస్ వస్తాయి. ఇది ఎక్కువగా పీల్చుకున్న వాళ్ళు ఆక్సిజన్ పీల్చుకోలేరు. ఆబ్వియస్గా ఏమవుతుంది, మన బాడీ ఆక్సిజన్ పీల్చుకోకపోతే 3 నిమిషాల్లో చచ్చిపోతాం. మీకు 3/3/3 ఫార్ములా ఉంటుంది. 3 minutes వితౌట్ ఎయిర్ వీ కెన్ లివ్, 3 days వితౌట్ వాటర్ వీ కెన్ లివ్, 3 weeks వితౌట్ ఫుడ్ వీ కెన్ లివ్. సో ఆఫ్టర్ దట్ వీ విల్ డై. సో కాబట్టి ఇది కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా రావడం వల్ల బ్రెయిన్ కొంత ఇబ్బందికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. లెడ్ ఎక్కువ పెయింట్స్లో కనిపిస్తుంది మనకి. సిల్వర్, ప్లాటినం, ఐరన్ ఇలాంటి మెటల్స్ని తీసేటప్పుడు ఈ లెడ్ ఎక్కువగా వేస్ట్ ప్రొడక్ట్ కింద వస్తుందన్నమాట. సో దీనివల్ల కొన్నిసార్లు ఎనేమియా ఇది కనుక ఒంట్లోకి వెళ్తే ఈ బ్లడ్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. అలాగే కిడ్నీ అండ్ బ్రెయిన్ డ్యామేజ్లు జరుగుతాయి. సో పర్టికులేట్ మ్యాటర్ అంటే మీకు ఇందాక చెప్పాను కదా, డయామీటర్ 10 micrometers కన్నా తక్కువ ఉన్నదాన్ని ఈ PM10 అంటారు. అదే 2.5 millimeters కన్నా తక్కువ ఉంటే పర్టికులేట్ మ్యాటర్ 2.5 అని అంటారు. ఇవి సాధారణంగా కన్స్ట్రక్షన్ సైట్స్ నుంచి ఎక్కువ వస్తాయి. మీరు చూడండి, ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే దుమ్ము ధూళి వస్తుందా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ పర్టికులేట్ మ్యాటర్ అనమాట. ఇవి ఎక్కువగా పీల్చుకుంటే హార్ట్ బీట్ తేడా వస్తుంది, ఆస్తమా వస్తుంది, లంగ్ డిసీజెస్ అండ్ ఫంక్షన్స్ తేడా వస్తాయి. మన ప్రాబ్లం ఏంటంటే మీకు వింటుంటే బాగానే ఉంది కానీ మనం రోజు వీటిలోనే బ్రతుకుతున్నాం హాయిగా. సో అది గొప్ప విషయం. సో వీటికి సంబంధించి ఇప్పుడు రిపోర్ట్ ఏం చెప్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియా 5th most పొల్యూటెడ్ కంట్రీ. అంటే మన పైన చాలా తక్కువ దేశాలు ఉన్నాయి. పోనీ ఆ తక్కువ దేశాలు ఏమైనా పెద్ద దేశాలు అంటే అది కూడా చూద్దాం. మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అంటే ఈ మొత్తం దేశంలో అత్యధికంగా కాలుష్యానికి గురైనటువంటి ప్రాంతం ఏది, నగరం ఏది? ఢిల్లీ. ఎందుకుండదు? ఉన్నది ఇంత, జనాభా ఏమో 3 కోట్లు. మీకు తెలుసో తెలీదో ఢిల్లీ జనాభా మొత్తం ఆస్ట్రేలియా జనాభా కన్నా ఎక్కువ, తెలుసా? ఒకప్పుడు మనల్ని బ్రిటిషర్లు పరిపాలించారు కదా, బ్రిటిషర్లు పరిపాలించిన ఇప్పుడు మొత్తం యునైటెడ్ కింగ్డమ్ తాలూకా పాపులేషన్ 6 కోట్లు, ఢిల్లీ పాపులేషన్ 3 కోట్లు, ముంబై పాపులేషన్ 3 కోట్లు. అంటే ఒక ఢిల్లీ, ముంబై కలిగితే బ్రిటిష్ వాళ్ళకి సరిపోయారు మనం. అంటే చూడండి జనాభాని ఎంత అద్భుతంగా వృద్ధి చేసాము మనం. సో ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఎట్ నౌ ఈజ్ అప్రాక్సిమేట్గా 2.4 crore ఎంత ఉంటుంది. సో ఒక ఢిల్లీ జనాభా మొత్తం ఆస్ట్రేలియాకి సరిపోదు. ఆస్ట్రేలియా మనకన్నా చాలా పెద్ద దేశం విస్తీర్ణం పరంగా. సో కాబట్టి ఇంత ఎక్కువ జనం ఉంటే ఆబ్వియస్గా ఏమవుతుందండి, ఇంత పొల్యూషన్ వస్తుంది ఆబ్వియస్గా. సో టాప్ పొల్యూటెడ్ సిటీస్ ఇంకా ఉన్నాయి. బైరన్హట్ అస్సాంలో ఉంటుంది, ఇది అస్సాం మేఘాలయ బోర్డర్. ఇక్కడ PM2.5 కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందట. అలాగే ఇంకా మిగతా ప్రాంతాలు ఏమి ఉన్నాయంటే ములాన్పూర్, గుర్గ్రామ్, ఫరీదాబాద్, భివాడి, నోయిడా, ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ కాకుండా మిగతా ప్రాంతాలు కొంత ఢిల్లీకి బాగా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, హైలీ పొల్యూటెడ్ సిటీస్. గ్లోబల్ ర్యాంకింగ్స్లో 6 of the world 10 most పొల్యూటెడ్ సిటీస్, 13 of them are 20 are in ఇండియా. అంటే మొత్తం ప్రపంచంలో అత్యధికంగా గాలి కాలుష్యంతో నిండినటువంటి నగరాలు 10 ఉంటే అందులో 6 మనమే. గవ్వుకుని ర్యాంక్ అనుకున్నారు. 10 అత్యంత కాలుష్యంతో నిండిన నగరాల్లో 6 నగరాలు భారతదేశానివే. 20 నగరాలు టాప్ 20 తీసుకుంటే 13 మనవే. అంటే ఎంత అత్యధికంగా పొల్యూషన్ అనేటటువంటిది మన సిటీస్లో నిండిపోయిందో అర్థం చేసుకోవచ్చు. సో వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ దోస్ ఏరియాస్ వేర్ వీఆర్ డ్యామేజింగ్ అవర్ హెల్త్. సో PM2.5 లెవెల్స్ అండ్ రిడక్షన్కి సంబంధించి కూడా మీరు చూస్తే 7% డిక్రీజ్ ఇన్ PM2.5 లెవెల్స్. ఇది ఇంకా దారుణం. సో ఆల్రెడీ పొల్యూషన్లో ఇండియా ఎక్కువ ఉందని చెప్పుకుంటున్నాం. కానీ ఈ మధ్యకాలంలో PM2.5 లెవెల్స్ తగ్గాయట. తగ్గినా కూడా మనమే టాప్ 5లో ఉన్నాం.
అది ఇంకా దారుణం. అది మార్కులు వచ్చినాయి కానీ ఫెయిల్ అయ్యారు ఎగ్జామ్లో, అట్లుంటుంది అది. సో 2024 యావరేజ్ లెవెల్స్ 50.6 ఉన్నాయి, 2023లో యావరేజ్ 54, అంటే తగ్గింది యాక్చువల్గా, బట్ స్టిల్ పొల్యూటెడ్ ఉన్నాం. సో WHO సేఫ్ లిమిట్ ఎంత? 5 ఉండాలి, కానీ ఎంత ఉన్నాము? 50 ఉన్నాం, అంటే 10% హైయెస్ట్ ఉన్నాం. అంటే ఈ మిల్లీగ్రామ్స్ ఎంత ఉండాలంటే 5 ఉండాలి గాలిలో, కానీ 50 ఉంది చూసుకోండి. సో 35% ఆఫ్ ఇండియన్ సిటీస్, భారతదేశంలో ఉన్న 35% భారతదేశంలో ఉన్న నగరాలు PM 2.5 లెవెల్స్ WHO చెప్పిన దానికన్నా ఎక్సీడ్ అయ్యి ఉంది లిమిట్. అందుకే బెటర్ బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోండి, కొంచెంలో కొంచెం ఎఫెక్ట్ అన్న తగ్గే అవకాశం ఉంటుంది. సో అలాగే మేజర్ పొల్యూటెడ్ సోర్సెస్, అంటే ఈ పొల్యూషన్ రావడానికి ఎక్కువగా ఏది కారణము అని చూస్తే వెహికల్ ఎమిషన్స్, ఎక్కువగా మనం వాడే బైక్స్ కానీ అలాగే ఇతర వాహనాలు, బస్సెస్, కార్స్, ఎవ్రీథింగ్. అలాగే ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి దుమ్ముధూళి. మీరు సింపుల్గా చెప్పాలంటే మీకు విజయవాడలో ఒక రీజియన్ ఉంది, వెళ్ళండి కళ్ళు మండుతాయి. హైదరాబాద్లో జీడిమెట్ల అని ఒక ప్రాంతం ఉంది, వెళ్ళండి అక్కడికి కళ్ళజోడు పెట్టుకోకుండా కళ్ళు మండుతాయి ఆబ్వియస్గా. హ్యూజ్ పొల్యూషన్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే బయోమాస్ బర్నింగ్, సాధారణంగా అడవులు ఎక్కడైనా ఇది అవ్వడం కానీ లేదా కట్టిపుల్లలు పెట్టి వాడడం కానీ, సో వాటి వల్ల కూడా పొల్యూషన్స్ వస్తున్నాయి. అలాగే మన దేశంలో ముఖ్యంగా స్టబుల్ బర్నింగ్ అని ఒకటి ఉంటుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు పంట వేసే ముందు ఆ పాత పంటకు మిగిలినటువంటి గడ్డిని మొత్తం అంటిస్తారు. దీని కారణంగా చాలా ఎక్కువగా మండుతుంది అది. దాని నుంచి వచ్చేటటువంటి కార్బన్ మెటీరియల్ ఏదైతే ఉందో, సో ఈ మొత్తం బర్న్ అవ్వకుండా అన్బర్న్డ్ కార్బన్ మెటీరియల్, ఇది చాలా ఎక్కువగా పొల్యూషన్ తీసుకొస్తుంది. ఢిల్లీకి ఎక్కువ పొల్యూషన్ రావడానికి ఈ క్రాప్స్ రెసిడ్యూ బర్నింగే చాలా ప్రమాదకరమైంది. సో ఈ స్టబుల్ బర్నింగ్ కారణంగా మనకి నార్దర్న్ ఇండియా, ఉత్తర భారతదేశంలో 60% PM 2.5 లెవెల్స్ వస్తున్నాయి. సో దీనికి చాలా టెక్నాలజీలు పట్టుకొచ్చారు. హ్యాపీ సీడర్ టెక్నాలజీ అని, ఈ స్టబుల్తో ఏవో ఇంధనాలు తయారు చేయటం అని, ఇవన్నీ కూడా ఇంకా హిట్ కాలేదు. బట్ దీని కనుక తగ్గించగలిగితే అట్లీస్ట్ నార్దర్న్ ఇండియాలో కాస్త పొల్యూషన్ తగ్గించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో అలాగే గ్లోబల్ కంపారిజన్లో చూస్తే అత్యధికంగా PM 2.5 లెవెల్స్ ప్రకారం, అంటే పర్టికులేట్ మ్యాటర్ 2.5 మిల్లీమీటర్ డయామీటర్తో ఉన్నటువంటి లెక్కల ప్రకారం అత్యధికంగా పొల్యూషన్తో నిండిపోయినటువంటి దేశం చాద్, ఆఫ్రికాలో ఉంటుంది. 2 మన పక్కనే ఉంది బంగ్లాదేశ్. అంటే బంగ్లాదేశ్ పొల్యూషన్ బంగ్లాదేశ్లోనే ఉంటుందా? గాలి వేస్తే ఇండియాకి రాదా? వస్తుందిగా. వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాలకి, అస్సాం లాంటి ప్రాంతాలకి. పాకిస్తాన్, అది మనకి ఇదే హ్యాపీ, మన పైన పాకిస్తాన్ ఉంది కాబట్టి సంతోషం, మనకి కింద లేదు మనకన్నా. నెక్స్ట్ కాంగో, 5వది భారతదేశం. సో ఎయిర్ క్వాలిటీ వరల్డ్ వైడ్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఓన్లీ ఎయిర్ పొల్యూషన్ అండి, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, హ్యూమన్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్స్లో ఉన్నాయి. సో స్లోగా ద మ్యాన్ కైండ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ డిస్ట్రక్షన్. ఇది ఎప్పుడో పేలుతుంది బెలూను, అది ఏ యుద్ధాల వల్లనో ఇంకొక దాని వల్ల, బికాజ్ నేచర్ నోస్ హౌ టు కరెక్ట్ ఇట్ సెల్ఫ్. ప్రకృతికి తనను తాను కరెక్ట్ చేసుకోవడం తెలుస్తుందట. అందుకే మీకు ప్రకృతిలో విపత్తులు వస్తూ ఉంటాయి. దీనికి ఒక థియరీ ఉంది. ఎప్పుడైతే మనిషి తాలూకా యాక్టివిటీస్ ప్రకృతిని నాశనం చేసేటటువంటి క్రమంలో ఎక్సీడ్ అవుతాయో లెవెల్స్ని, దెన్ ద నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అంటే ఏముంది, ఓ 10-15 భూకంపాలు వరుసగా వచ్చినాయి అనుకోండి, మనం అందరం సర్దుకోవచ్చుగా. సో అట్లా స్లోగా కొంచెం అటువైపే ప్రయాణిస్తున్నాం. బికాజ్ 2025 నాకు తెలిసి భూమి ఎన్నడూ చూడనటువంటి పాపులేషన్ ఇప్పుడే ఉంది. మోర్ దెన్ 800 crore పాపులేషన్, 800 కోట్ల మంది బ్రతుకుతున్నాం ఈ భూమి పైన. సో 1947 ఉన్నటువంటి నాటికి హార్డ్లీ 150 crores ఎంతో ఉంది జనాభా. సో అట్లాంటిది ఇప్పుడు 800 కోట్ల వరకు వస్తుంది. సో ఆబ్వియస్గా ఇట్స్ ఎ బిగ్ థింగ్. సో దీనికి సంబంధించి ఓన్లీ 12 కంట్రీస్, రీజియన్స్, గ్రూప్స్, వీళ్ళు బిలో ఓన్లీ 12 దేశాలు మాత్రమే WHO రికమెండెడ్ లెవెల్స్ కన్నా తక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఇది మొత్తంగా మనకు వచ్చినటువంటి అంశం. ఇందులో భాగంగానే గతంలో 2016లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్, దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే PM 2.5 స్థాయిలు తగ్గినప్పటికీ భారతదేశం టాప్ 5 అత్యంత కలుషిత దేశాల్లో ఎందుకుంది? ఇది 200 పదాల్లో రాయండి. సండే కాబట్టి చిన్న టాపిక్ తీసుకున్నాను. అగైన్ ఫ్రమ్ న్యూ టాపిక్స్ ఫ్రమ్ టుమారో మళ్ళీ మనం రేపటి క్లాస్లో కలుద్దాం.